మురళీకృష్ణ గారు, ఓన్లీ మీరు పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ కన్ఫైన్ అవ్వండి. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి దాని గురించి చెప్పండి చాలు. సార్, పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలో ఎంటర్ అవడానికి మెగాస్టార్ ఫ్యామిలీ ఇమేజ్ ఉపయోగపడింది. ఇట్స్ ట్రూ. తర్వాత మేడం అన్నట్టు ప్రూవ్ చేసుకోవాలి. ఇంకా అది వద్దండి, ఓన్లీ సిద్ధాంతాల మీద, ఎజెండా మీద మాట్లాడదాం. సిద్ధాంతాలు ఏమున్నాయండి? ఆయన 2014లో పార్టీ పెట్టారు. కులాల రహితంగా సిద్ధాంతం అన్నారు. రబ్బర్ చెప్పులతో రాజకీయం చేస్తాం అన్నారు. చెయ్యరా అన్నారు. ఓకేనా? తర్వాత టీడీపీకి 2014లో తెర వెనుక మద్దతు ఇచ్చాము. అయిపోయింది. 19 వచ్చింది. మేము కమ్యూనిస్టులతో వెళ్తానన్నాం. మాయావతి గారిని తీసుకున్నాం. అన్ని సిపిఐ ఎంఓ అందరితో వెళ్ళాం. చెగువేరా అన్నాం. మేము అది కూడా యాక్సెప్ట్ చేసాం. అప్పుడు ఆయన అన్నది ఏంటంటే, మన కమ్యూనిటీ సీఎం అవ్వాలి, మనం టీడీపీని దెబ్బ కొట్టాలన్నారు. చాలా గట్టిగా మాట్లాడారు. తర్వాత అసలు మన కులానికి పరిమితం చేయొద్దని కూడా అన్నారు కదా చాలా సార్లు. అది తర్వాత, అది ఇప్పుడు అక్కడికి వస్తున్నాం సార్. అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, పల్లకీలు మోసి భుజాలు అరిగిపోయి మీరు ఓటేయండి నేను సీఎం అవుతానన్నారు. ఆయన మీరు ఓటేయండి నేను సీఎం అవుతానన్నారు. మీ ఆకాంక్షని నేను నెరవేరుస్తానన్నారు. అప్పుడు ఏం జరిగిందంటే, కాపు కమ్యూనిటీలో 27% ఆఫ్ ది కమ్యూనిటీ కాపు కమ్యూనిటీ ఏపీలో ఉంది. మేమంతా ఏంటంటే ఉద్యోగాలు వదులుకొని మేము మా ఒకడు బయటకు వచ్చాడు, మనం సపోర్ట్ చేద్దాం, ఎందుకంటే నిలబడుతున్నాడు, మన ఓడికి మనం సపోర్ట్ చేయాలి ఈ మూమెంట్ లో. ఇది ఏమైనా సరే పవర్ షేరింగ్ ఉందంటున్నాడు. పవర్ షేరింగ్ అవుద్ది అని ఆశతో మేము దిగిన మాట వాస్తవం. అప్పుడు మేము రాజకీయాల్లోకి వచ్చాం. మేము రాజకీయ రంగ ప్రవేశం చేయటమే పవన్ కళ్యాణ్ అభిమానులుగా ఉన్నాము. రంగ ప్రవేశం చేయటం ఆయన చెప్పిన మాటలు ఇన్స్పైర్ అయ్యి వచ్చాం సార్. ఇప్పుడు చెప్తున్నవి ఏవైతే ఉన్నాయో జాతీయ సమగ్రత ఇవన్నీ అప్పుడు లేవంటారా? అప్పుడు ఆయన చెప్పి అప్పుడు జాతీయ సమగ్రతగా వెళ్ళలేదు సార్. ఇప్పుడు జాతీయ సమగ్రతకు ఎందుకు వచ్చిందో కూడా చెప్తాను. ఆయన ఏమంటున్నాడు, లెర్న్, రీడ్, క్వశ్చన్ అండ్ డెవలప్మెంట్ ద సెల్ఫ్ పర్స్పెక్టివ్ అంటున్నాడు ఆయన. ఇప్పుడు ఇచ్చిన స్పీచ్ లో ఆయన క్వశ్చన్ చేయడమే కుదరదని ఇప్పుడు చెప్తుంటే మళ్ళీ లెర్న్ క్వశ్చన్ ఏంటండి? మొన్న ఒక 1 వీక్ బ్యాక్ 10 డేస్ బ్యాక్ ఏం చెప్పాడు? నో మోర్ క్వశ్చన్స్, నా పార్టీలో క్వశ్చన్ చేయడం కుదరదు, నేనే ఫైనల్ అథారిటీ అన్నారా లేదా? రాజ్యసభ సీటు విషయంలో కొంతమంది నాలాంటి వాళ్ళు ఏంటంటే, సీటు విషయంలో మరి ఏంటి మనం వేరే వాళ్ళకి ఇస్తే బాగుంటుందేమో, ఏంటి ఎందుకు ఇస్తున్నారు ఏంటి అని అంటే, డోంట్ క్వశ్చన్, అసలు మీరు క్వశ్చన్ చేయొద్దు, కంట్రోల్ యువర్ థాంక్స్ అని మా నాగేంద్ర బాబు గారు ఒక ట్విట్టర్ పెట్టాడు, ట్వీట్. ఏం చేస్తాం చెప్పండి? ఇప్పుడు మేము పార్టీలో మాకుండే ప్రాబ్లమ్స్ మాకు ఉన్నాయి. ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకు అయింది? ఈ క్వశ్చన్ గురించి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒక్క నిమిషం, క్వశ్చన్ గురించి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. చాలా ఇంపార్టెంట్ పాయింట్ కూడా మాట్లాడారు ఆయన. ఈ లోపు ఒకసారి మనకు రాయన భాగ్యలక్ష్మి గారు మనతో జాయిన్ అయ్యారు, విజయవాడ నగర మేయర్, వైఎస్ఆర్సీపీ నాయకురాలు. నమస్కారం మేడం. నమస్తే సార్. మేడం, అదే అండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తాజాగా ఢిల్లీ వేదికగా చేసినటువంటి ప్రసంగం మీరు చూసే ఉంటారు. జాతీయ సమగ్రత ఏదైతే ఉందో, సేన ప్రస్థానం జాతీయ సమగ్రత అంటున్నారు. సో అసలు జనసేన ఆవిర్భావమే జాతీయ సమగ్రత కోసం అని ఆయన చెప్పడాన్ని ఎలా చూడాలి? జాతీయ సమగ్రత అన్న అర్హత పవన్ కళ్యాణ్ గారికి ఉందని అనుకుంటున్నారా అండి? ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైనా పాచిపోయిన లడ్డూలని అన్నది ఎవరండి? మరి అప్పుడు జాతీయ